ఫోర్స్ట్ అలయన్స్ పైన ఫైట్. పక్క రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం తెగ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న తమిళ పాలిటిక్స్ తెలంగాణలో రీసౌండ్ చేస్తున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ తో కాంగ్రెస్ పొత్తుపైన హస్తం వర్సెస్ కమలం డైలాగ్ వార్ నడుస్తోంది. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు అంటుంటే, డీఎంకేకు వెన్నుపోటు పొడిచి విజయ్ తో హస్తం హ్యాండ్ కలిపిందని బీజేపీ అటాక్ చేస్తోంది. ఇందుకు తమిళ పొలిటికల్ సినారియోపై తెలంగాణ లీడర్ల క్యూరియాసిటీ ఎందుకు? తెలంగాణలో రీసౌండ్ చేస్తున్న తమిళ రాజకీయం, ప్రభుత్వ ఏర్పాటుపై జరుగుతున్న రచ్చపై ఇక్కడ చర్చ. బీజేపీ గవర్నర్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందని కాంగ్రెస్ ఫైర్. తమిళనాడులో కాంగ్రెస్ ది వెన్నుపోటు రాజకీయం అంటూ బీజేపీ అటాక్. ఇష్యూ ఏదైనా, టాపిక్ మరేదైనా తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు తమిళ పాలిటిక్స్ సెంట్రిక్ గా బీజేపీ, కాంగ్రెస్ డైలాగు వారుకు దిగుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ చుట్టూ ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శల దాడికి దిగుతున్నారు. 108 సీట్లు గెలుచుకున్న టీవీకేకు అధికారం చేపట్టడానికి మరో 10 సీట్లు అవసరమయ్యాయి. అయితే విజయ్ మద్దతు కోరడం, కాంగ్రెస్ బేషరతు మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే డీఎంకే కూటమితో కలిసి పోటీ చేసి 5 స్థానాలు గెలుపొందింది కాంగ్రెస్. ఫలితాల తర్వాత డీఎంకేకు హ్యాండ్ ఇచ్చి టీవీకే పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మద్దతు ఉందని ఆధారాలు సమర్పించే వరకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గవర్నర్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ తో తమిళ రాజకీయాలే కాదు, తెలంగాణలో కూడా పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అడ్డుకాలు వేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. గవర్నర్ బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటున్నారు అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీజేపీని కార్నర్ చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు గవర్నర్ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి చేసేట్లు ఉంది అన్నారు. ప్రజల తీర్పును కాదని బీజేపీ రాజకీయం చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను గవర్నర్ వ్యవస్థ ద్వారా ఇబ్బంది పెడుతున్నారు అనేది హస్తం పార్టీ నేతల వాదన. అయితే కాంగ్రెస్ నేతల విమర్శలకు తెలంగాణ బీజేపీ కూడా స్ట్రాంగ్ కౌంటరే ఇస్తోంది. తమిళనాడు ఎపిసోడును అడ్డం పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై కమలనాథులు మండిపడుతున్నారు. తమిళనాడులో మొన్నటి వరకు అధికారంలో ఉన్న డీఎంకేతో కలిసి కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఫలితాల తర్వాత ప్లేట్ ఫిరాయించిందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ రివర్స్ అటాక్ చేస్తున్నారు. డీఎంకేతో కలిసి పోటీ చేసి ఫలితాల తర్వాత టీవీకేతో జట్టు కట్టడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పవర్ బ్రోకర్ అంటూ ఘాటు కామెంట్స్ చేశారు లక్ష్మణ్. అంతేకాదు, తమిళనాడు మాదిరిగా తెలంగాణలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోతాయంటూ కమలనాథులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలా ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో తమిళ పాలిటిక్స్ తెలంగాణలో హీట్ పుట్టిస్తున్నాయి. పక్క రాష్ట్రంలో కొనసాగుతున్న పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు రాజేసింది. తమిళనాడు బీజేపీకి వచ్చింది 1 సీటు. ఏఐఏడీఎంకే కూటమిలో భాగంగా బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి కేవలం 1 సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అటు డీఎంకే కూటమితో కలిసి పోటీ చేసి కేవలం 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేకు మద్దతు తెలిపింది. ఇక కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఇండియా కూటమి నుంచి డీఎంకే తప్పుకోవడం మరింత చర్చకు దారితీసింది. లోక్సభలో తమకు కాంగ్రెస్ సభ్యులతో కాకుండా సపరేట్ గా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది డీఎంకే. ఇలా తమిళనాడు పాలిటిక్స్ ను బేస్ చేసుకుని ఇక్కడ 2 జాతీయ పార్టీలు డైలాగ్ వారుకు దిగడం తెగ ఇంట్రెస్టింగ్ గా మారింది.